హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఉప్మా చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ అథెంటిక్ ప్రాసెస్ అండి. ఉప్మా ఎప్పుడైనా అంతే సింపుల్గా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు. ఇవి మూడు ఖచ్చితంగా తాలింపులో ఉండాలండి. ఉప్మా తాలింపులో ఇవి ఉంటే చాలా బాగుంటాయి. ఇలా తాలింపు వేగుతున్నప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ పల్లీలు, కొంచెం కరివేపాకు వేసుకొని స్లైట్గా రోస్ట్ చేసుకుందామండి. ఇందులోకి నేను ఒక చిన్న ఉల్లిపాయ, ఒక కొంచెం అల్లం, ఒక 4 పచ్చిమిర్చి కోసుకున్నానండి. బికాస్ స్పైసీగా తింటాం కాబట్టి. ఒకవేళ మీకు స్పైసీగా ఇష్టం లేదు అని అనుకుంటే ఒక పచ్చిమిర్చి సరిపోతుంది. కొంచెం తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఉప్పు నాకు కొలత చెప్పే అలవాటు లేదండి. ఉప్పు యాక్చువల్గా నేను చేతితో చూసుకొని సమానంగా ప్రస్తుతానికి అయితే జస్ట్ ఉల్లిపాయలు వేగడానికి వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే ఉప్మా అంత టేస్ట్ ఉంటుంది. జనరల్గా స్టవ్ మీద పెట్టుకోవడం కన్నా కూడా ఇట్లా ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద ఇలా గరిట పెట్టుకుంటే ఇలా మొత్తం స్టవ్ అంతా పాడవకుండా నీట్గా ఉంటుందండి. అయినా సరే రెగ్యులర్గా వంటలు చేసేటప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి, అన్నీ పోతూనే ఉంటాయి. నేను ఒక 250 ml గ్లాస్తో ఒక 250 ml గ్లాస్ రవ్వకి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఉప్మా. సో దానికి నేను 500 ml వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోస్తున్నామండి. నేను 1 గ్లాస్ రవ్వ వేస్తున్నాను. సో 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ పడతాయి. నేను జనరల్గా ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి ఉజ్జాయింపుగా పోసేస్తున్నాను. కానీ మీరు చూసుకొని పోసుకొని ఆ వాటర్ సాల్టీగా ఉండాలన్నమాట. మనం ఆ వాటర్ టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్ ఫ్లేవర్ రావాలి. ఉప్పు చూసేసుకోండి. బాగా అలవాటైన వాళ్ళు అయితే చేత్తో వేసేయచ్చు, లేదంటే మీరు టెస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆయిల్ స్పిల్ అయింది కదా. ఈ ఆయిల్ స్పిల్ అయినప్పుడు ఒక కాటన్ క్లాత్ దగ్గర పెట్టుకొని వెంటనే ఇలా సైడ్ మొత్తం తుడిచేసుకుంటా ఉంటే, అది తుడుచుకోవాలని ఏం లేదు, కానీ తుడుచుకుంటా ఉంటే కౌంటర్ టాప్ ఇప్పుడు నీట్గా ఉంటుంది. నీళ్ళు తెల్లగాగాలండి. నీళ్ళు తెల్లగాగిన తర్వాత మనం రవ్వ వేసుకొని మూత పెట్టేద్దాము. నీళ్ళు ఇలా తెల్లగా ఆగుతున్నప్పుడు రవ్వ వేసేయాలండి. రవ్వ బేసిక్గా నాకెంత వేయాలో తెలుసు కాబట్టి నేను అందాజాగా వేసేస్తున్నాను. అండ్ పొడిగా తింటారా ముద్దగా తింటారా అనే దాన్ని బట్టి మీ వాటర్ కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం పొడిగా ఇష్టం రవ్వ అని అనుకుంటే ఇట్లా లైట్గా కొంచెం పైన కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఆపేసేయండి. లేదు బాగా ముద్దగా ఇష్టం అనుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ వాటర్ ఉండాలండి, అప్పుడు ఆపేసేయండి. ఏం లేదండి, ముద్దగా ఉండాలంటే 1 to 2.5 వాటర్. మంచి రవ్వగా రావాలి కన్సిస్టెన్సీ అని అంటే ఇట్లా ఏమంటారు 1కి 1.5 to 2 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. ఇలా దగ్గరికి వస్తున్నప్పుడు మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలండి. మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిచ్చేసుకోవాలి. సో
ఇలా ఉడికించినట్టయితే మన ఉప్మా రెడీ అయిపోతుందండి. ఉప్మా ఎప్పుడైనా ఇంతే సింపుల్గా ఉండాలండి. దీన్ని పెద్ద కాంప్లికేటెడ్గా అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. అదొక రకమైన ఉప్మా, కానీ అథెంటిక్ స్టైల్ ఎప్పుడూ అథెంటిక్గానే ఉండాలండి. దీన్ని నాకు తెలిసి నిమ్మకాయతో తింటే బాగుంటుంది, ప్లెయిన్ నిమ్మకాయతో. షుగర్తో తిన్నా కూడా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇలాగా ఉప్మా కింద అడుగంటిన తినడం ఇష్టమైన వాళ్ళు ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, please like, share and subscribe.